నెత్తంత మాసింది రవికంత జినిగంది యుద్ధ నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటవే నిద్రపోయిన పల్లె గుండెల మీద పాటయి ప్రవహిస్తావే యుద్ధ నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటవే నిద్రపోయిన పల్లె గుండెల మీద పాటయి ప్రవహిస్తావే. అలాంటి పాట నుంచి మీరందరూ ఒక్కసారి రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ గద్ర తాతకి నివాళులు అర్పిస్తూ బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏమనే వస్తావు పడుకోనై సాము జరగరాడ నా జీల మించి నౌరానై సాము జరగరాడ బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏమనే వస్తావు పడుకోనై సాము జరగరాడ నా జీల మించి నౌరానై సాము జరగరాడ. ఒక్కసారి అందరూ గోలుకొండ కిలా కింద ఈ గారి గడ్డం పడుకోనై సాము జరగరాడ ఈ గారి గడ్డం పడుకోనై సాము జరగరాడ బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏమనే వస్తావు పడుకోనై సాము జరగరాడ నా జీల మించి నౌరానై సాము జరగరాడ. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దర్ తాతయ్య. చివరిగా గద్దర్ అనే పాటకు తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు సింతలేమీ లేక సింధులేసుకుంటా అల్లి పిల్లిగా వెరిగి నలసందతి గజ్జలకి అల్లి పిల్లిగా వెరిగి నలసందతిగో అలసందతిగా అల్లి పిల్లిగా వెరిగి నలసందతిగో అలసందతిగా కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని పచ్చి ముత్తై మాయితో పుట్టినోన్ని మల్లె పువ్వులే చేసి మాయితో ముట్టు బట్టాల నుతికి మురికంతా ఎల్లాగడికి ముట్టు బట్టాల నుతికి జగదూర్చి దిగా దూర్చి దిష్టి పూసాలు ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లా గలిసినారా సుక్కలల్లా కలిసి మీరు సూర్యులై మొలిసినారా ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలవుతారా మా యోధులు వందనాలు వద్దురా వద్దురా కొడుక దురలతోని యుద్ధముద్దని నెత్తినోరు మొత్తుకొని ఎంత చెప్పినా ఇనకపోతివి దండివాడవు మొండివాడు శమలు నిండిన గుండెవాడవు ఎత్తిన ఎర్ర జెండను
పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదులను అంబను వంబు జోజ్వలకరంబుజ శారద చంద్ర చంద్రిక ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపిక సంహిత దిగ్విభాగ సుతసుప్త విముక్త నిజ ప్రభావ భావ అంబర వీరి విస్తృత విహారి మమో కృపజోడవు భారతే. ఏం చదువు రాదు, ఏంద్ర అంబరం అంబుజులు తెలియదు, కానీ తెలంగాణ నెలకు యక్షగానం పరిచయం చేసినది. మీ అందరూ అదే రాస్తారు చదువు, కానీ దాన్ని బ్రేక్ చేసిన గద్దరు. ఆ బ్రేక్ చేయడం అంటే నెత్తంత మాసింది రవికంత జినిగంది గ్రూపులు చేస్తే ఎవడు గుంజుక తినేది ఏమీ లేదు. కోడి పుంజులకు కత్తెర గట్టి కొట్లాట పెడతారు గనక మేము పోతాం మా మాదిగ పల్లెకు, మేము పోతాం మా మాదిగ పల్లెకు. ఆ మాలాతనం నెత్తి చూపని మనువు గాని ఎత్తి చూపే మనువు కొడుకు నెత్తిన దాన్ని పోతామా ప్రజలంటూ మళ్ళీ ఎవరో